గుజరాత్ రాష్ట్రం తరహాలో పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు అనువైన వాతావరణాన్ని ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర మంత్రిగా ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించారు. I, T.G. Bharat, do swear in the name of God. సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం పారవేష్టికం రాజ్యం రాజ్యాభిషేకోస్తు సామ్రాజ్యపట్టాభిషేకోస్తు. రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రిగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ సచివాలయంలో ఈరోజు పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా కార్యాలయానికి వచ్చిన రాష్ట్ర మంత్రి టీజీ భరత్ దంపతులకు వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం రాష్ట్ర మంత్రి టీజీ భరత్ తన కార్యాలయంలో వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య పూజలు నిర్వహించారు. అనంతరం రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రిగా ఆయన పదవీ బాధ్యతలు స్వీకరిస్తూ సంతకం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ సతీమణి శ్రీమతి శిల్పా భరత్తో పాటు కుటుంబ సభ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్నేహితులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రికి కార్యాలయ అధికారులు, సిబ్బంది పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మీడియాతో మాట్లాడుతూ తనకు ఇంతటి బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు, రాష్ట్ర మంత్రి నారా లోకేష్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో గుజరాత్ తరహాలో పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన వాతావరణాన్ని ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు. ముఖ్యంగా ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తల్లో నమ్మకం కలిగించే చర్యలు తీసుకుంటామని తెలిపారు. రాష్ట్రంలో గుజరాత్ మాదిరి గిఫ్ట్ సిటీ ఏర్పాటు చేసేందుకు తీసుకోవలసిన చర్యలపై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో చర్చిస్తానని ఆయన తెలిపారు. రాష్ట్రానికి పరిశ్రమలు, ఐటీ ముఖ చిత్రం లాంటివని ఈ రెండు రంగాల్లో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు తాను రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సమన్వయంతో పనిచేస్తామని తెలిపారు. 2014 నుంచి 19, 2019 నుంచి 24 వరకు పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి చేసుకున్న ఎంఓయూల పరిస్థితిపై అధ్యయనం చేసి ముందుకు సాగుతామన్నారు. కర్నూలుకు సంబంధించి ఇండస్ట్రియల్ జోన్ అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకుంటామని వివరించారు. అలాగే కర్నూలులో ముందు చెప్పినట్టుగా హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పరిశ్రమల ఏర్పాటు చేసేందుకు తన శక్తి మేరకు ప్రయత్నం చేస్తానని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మరోసారి స్పష్టం చేశారు. ముందుగా చంద్రబాబు గారికి, లోకేష్ గారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నా. ఇంత పెద్ద పోర్ట్ఫోలియో ఇవ్వడం అనేది ఆషామాషి కాదు, మీ అందరికీ తెలుసు. నిన్ననే లోకేష్ గారిని కలిసినప్పుడు కూడా భరత్ మనం చాలా వర్క్ చేయాలా, ఎందుకంటే ఐటీ కానీ ఇండస్ట్రీస్ కానీ ఇది ఫేస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కాబట్టి వీ హ్యావ్ టు వర్క్ వెరీ హార్డ్ అని చెప్పడం జరిగింది. సో ఒకటి ఏమంటే ఒక ఇండస్ట్రియల్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉన్నా కాబట్టి ఈ సైడ్ ఆఫ్ థింగ్స్ ఇంతవరకు చూసాను అనమాట. ఏం ఇష్యూస్ ఫేస్ చేస్తుంటాము, ఎట్లా ఏ రకంగా చేస్తే చాలా బాగుంటుంది, డెవలప్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. గుజరాత్ ఏ రకంగా ఈరోజు ఎవరు పెద్ద ఇండస్ట్రీస్ పెట్టాలనుకుంటే ఫస్ట్ గుజరాత్ పోతారు. సో అట్లాంటివన్నీ కూడా తెలుసుకొని మన ఆంధ్రప్రదేశ్కి బెస్ట్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో కానీ లేకపోతే వాళ్ళకి కన్వీనియంట్గా ఉండేదానికి ఇండస్ట్రీస్కి మన ఆంధ్రప్రదేశ్కి వస్తే వాళ్ళకి ఘన స్వాగతం పలుకుతూ వాళ్ళకి ఎట్లా కావాలంటే అట్లా వీ షుడ్ వర్క్అవుట్. ఎందుకంటే హైలీ కాంపిటేటివ్, ప్రతి స్టేటు కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వీ హ్యావ్ టు వర్క్ వెరీ హార్డ్. బట్ ఖచ్చితంగా వీ విల్ డూ అవర్ బెస్ట్. 100 times ప్రీవియస్ గవర్నమెంట్ కన్నా 100 times అయితే బెటర్ చేయగలుగుతామా అయితే మాత్రం హామీ ఇవ్వడం జరుగుతోంది. మొదటిగా ఇప్పుడు మనకి కాన్ఫిడెన్స్ అనేది ఇండస్ట్రీస్లో ఈ లాస్ట్ 5 years చేసిన దానికి ఒక తగ్గిందనమాట. మన ఆంధ్రప్రదేశ్కి రావాలంటే భయపడతారు కొత్త. సో బేసిక్లీ వాట్ వీ హ్యావ్ టు డూ ఇస్, మనము ఇన్సెంటివ్స్ ఏదైతే ఉందో రాయితీలు ఆల్రెడీ అనౌన్స్ చేసి ఉంటామో అవి చాలా వరకు అట్లే అయిపోయింది. ఇన్సెంటివ్స్ అనౌన్స్ అయినాయి, వాళ్ళకు వచ్చినాయి, ప్రాసెస్ అయిపోయింది. బట్ ఏవి కూడా వాళ్ళకి అందడం అనేది కాలేదన్నమాట.
సో ఈ ఇన్సెంటివ్స్ అనేది చంద్రబాబు గారితో ఫాలోఅప్ చేసి ఖచ్చితంగా వీలైనంత త్వరలో మనం అది వాళ్ళకి రిలీజ్ చేస్తే ఒక కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. సో వీల్ డూ అవర్ బెస్ట్ అండి. థ్యాంక్ యూ.